లైఫ్‌లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో, రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసొచ్చారు? మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వన్ మోర్ క్వెషన్. సో, 'కా' అన్న స్టోరీ సెలక్షన్స్‌లో ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తోంది. సో, ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి. తను ఉండడం వల్ల ఎప్పుడూ లక్కే. ఫ్రమ్ 'రాజావారి రాణి' గారు షీ ఈజ్ ఆల్వేస్ బీన్ విత్ మీ. కంటిన్యూయస్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ఇక నుంచి అదే 1, 2 అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది, కూర్చుంటుంది. కొంచెం టీమ్ అందరం కూర్చొని డిసైడ్ అయ్యేదే వెళ్తున్నాం. 'కా' అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి. దగ్గరుండి అన్నీ చూసుకునింది తను. ఓకే. మళ్ళీ రాజా గారు, రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా? మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను. చూడాలండి ఎప్పుడు. ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ ప్రామిస్ చేశారు కాబట్టా? లేకపోతే కంటిన్యూస్‌గా చేస్తారా? లేదండి, ప్రామిస్ చేశాను కాబట్టి చేసేసామని ఇప్పటికి. బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి. బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాం. చూడాలండి.